ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దీక్ష చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. జూన్ 26 నుంచి ఈ యొక్క దీక్షను పవన్ కళ్యాణ్ చేస్తూ ఉన్నారు. 11 రోజుల పాటు నిర్వహించిన ఈ యొక్క దీక్షలో పవన్ కళ్యాణ్ కేవలం పాలు, పండ్లు, ద్రవ ఆహారంగా తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. గతేడాది జూన్ మాసంలో పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ యాత్ర సందర్భంలోనే వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్షలు చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే జూన్ 26 నుంచి 11 రోజుల పాటు ఈ యొక్క దీక్షలో ఉన్నారు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్కు దైవభక్తి ఎక్కువ అనే విషయం మనందరికీ తెలిసిందే. ఆయన వారాహి అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. ఎన్నికల ముందు కూడా రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేసేందుకు సిద్ధం చేసుకున్న వాహనానికి కూడా వారాహి అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ఈ ఏడాది కూడా ఈ యొక్క దీక్ష చేశారు పవన్ కళ్యాణ్. గతంలో కూడా ఆయన దీక్షలు చేపట్టారు. ఆయన గతంలో చాతురస్మ దీక్షను చేశారు. 4 నెలల పాటు ఆయన ఈ యొక్క దీక్షను కొనసాగించారు. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం కలిపి 4 నెలల పాటు దీక్షను చేశారు. ఇక చాతురస్మ దీక్షలో ఉన్నంత కాలం ఆహార నియమాలు పాటించేవారు. మితంగా స్వాతికాహారాన్ని మాత్రమే స్వీకరించేవారు. అంతేకాదు పవన్ ఒక పూట మాత్రమే ఆహారం తీసుకునేవారు. సూర్యాస్తమయం తర్వాత కొద్దిగా పాలు, పండ్లు ఆహారంగా తీసుకునేవారు. అలాగే పవన్ కళ్యాణ్ దీక్షను విరమించే సమయంలో కూడా హోమాన్ని నిర్వహించేవారు. ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఇప్పటికే 11 రోజులు పూర్తవ్వడంతో ఈ యొక్క దీక్షను విరమిస్తున్న ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి. ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెట్టింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేసి వాటికి 11 రోజులు కావడంతో ఈ యొక్క ఇరుముడిని కూడా చేస్తున్న ఫోటోలు అయితే నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి. ఇక ఇరుముడి రోజు పవన్ కళ్యాణ్ దీక్ష చేస్తున్న విజువల్స్ అయితే నెట్టింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయని చెప్పాలి. ప్రస్తుతం ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ లైవ్లో నెట్టింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి.